మరి నేను మా సోదరులను అడుగుతున్నా, మా ఎల్బీ నగర్ సోదరులు నాకు కుటుంబ సభ్యులతో సమానం. ఆ ఎల్ల సిరీస్ ఫ్యాక్టరీ ఉంటే ఈ ప్రాంతంలో అన్నం వండుకుంటే ఎట్లుండేదో మా అక్కలు చెప్పాలి. పాత తరం వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. ఈ ప్రాంతంలో బోరింగ్ నీళ్లు పెట్టి అన్నం వండుకుంటే పచ్చగా వచ్చేది. సిరీస్ కంపెనీ దెబ్బకు ఈడ ఇండ్లు ఎక్కడెక్కడికి పోయి భూముల విలువ లేకుండే. సిరీస్ కంపెనీ బంద్ అయినాకనే మనకి ఈరోజు బోరింగ్ నీళ్లు కనీసం అంట్లు తోముకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు మూసి 6 అయిందంటే దిల్చుకున్నారు బస్ స్టాండ్ కాడ నోరు తెరిచే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే నోటి నిండా దోమలు పోయేది. చికెనో మటనో తిన్నట్టు ఉండేది దోమలు తింటే. పాత తరం ఉన్నోళ్ళకి చాలా మందికి తెలుసు, ఇప్పుడు కొత్త పిల్లలకు తెలియకపోవచ్చు. ఇవాళ వీళ్ళందరూ ఇదంతా బాగానే ఉంది అనుకుంటారు. మూసి దెబ్బకు ఈ ప్రాంతంలో ఇల్లు కూడా కిరాయికి తీసుకునేటోళ్ళు వచ్చేటోళ్ళు కాదు. ఏంటంటే నేను దిల్చుకున్నారులోనే ఉండిపోయినా, నాకు తెలుసు మూసి పక్కలే ఉంటే ఎంత కష్టం ఉంటుందో. ఆ దోమల దెబ్బకు చీకటి పడుతుందంటే రాత్రంతా మేల్కతో ఉండేటోళ్ళు దోమలు కొట్టుకుంటే నిద్రపోయేటోళ్ళు కాదు. సంటి పిల్లలు ఉంటే ఇక వాళ్ళ బాధ చెప్పనాతీతం. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలని, రోడ్లను విస్తరించుకోవాలని, చెరువుల నాలాలను కుంటల్ని కబ్జాలను తొలగించాలని, ఒక మంచి వాతావరణం కాలుష్యరహితమైన నగరాన్ని ఈరోజు మన ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.